రాబోయే కార్పొరేషన్ మున్సిపాలిటీ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడానికి తెలంగాణలో సిద్ధంగా ఉందని ది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ షకీల్ అన్నారు. ఆదివారం నల్గొండలోని రామగిరిలో గల ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో తమ పార్టీ బలంగా ఉందని అన్నారు. తమ పార్టీ గెలిచిన చోట ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందాలని పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు. मैं मोहम्मद शकील एडवोकेट इंडियन यूनियन मुस्लिम लीग तेलंगाना स्टेट का प्रेसिडेंट। आज हम लोग यहाँ पे आना हुआ है। आज यहाँ पर हम लोग आए हैं और यहाँ पे हमने जायज़ा लिया है नलगुंडे का, क्योंकि नलगुंडे के हमारे एक स्टेट जनरल सेक्रेटरी भी है। हम आके यहाँ पे जायज़ा लिए हैं। उसके बाद ये प्रेस मीट हो रही है। हम आप सभी प्रेस रिपोर्टर्स का जो है कि शुक्रगुजार हैं। आप सभी यहाँ पे मौजूद हैं। हम चाहते हैं आपके ज़रिए से ये बात हम नलगुंडा को पहुंचाना चाहते हैं, क्योंकि नलगुंडा में जो है हालत उतनी ख़ास नहीं है, आज खस्ता है। और आने वाले वक्त में जो है यहाँ पे बल्दी इंतखाबात होने वाले हैं। हम वो बल्दी इंतखाबात में हिस्सा लेंगे और यहाँ पे हमारी पार्टी तेलंगाना स्टेट इलेक्शन कमीशन पे रजिस्टर हो चुकी है। और आने वाले वक्त में हम यहाँ पे नलगुंडा में हम यहाँ पे हिस्सा लेंगे और यहाँ के हालत को हम बेहतर बनाएंगे। इंडियन यूनियन मुस्लिम लीग ना सिर्फ मुसलमानों की पार्टी है, ये एक जो है वहम है लोगों के अंदर। इंडियन यूनियन मुस्लिम लीग सभी तबकात के लिए काम करती है, SC, ST, OBC, दलित भाइयों के लिए काम करती है। आप सभी से गुजारिश है कि आप सब हम लोगों के साथ में जुड़ें और आने वाले वक्त में हम जो है नलगुंडा के इंतखाबात में हिस्सा लेकर के यहाँ पे ग्रास रूट पे काम करेंगे और यहाँ के मसाइल को हल करेंगे। क्योंकि यहाँ पे जो है जितने भी पार्टियाँ हैं वो वादे करती हैं, वादे करके भूल जाती हैं। इंडियन यूनियन मुस्लिम लीग एक ऐसी पार्टी है जो वादे पे खरी उतरी है। आज जो केरला और तमिलनाडु में जिस तरीके से काम कर रही है, बगैर उसके जो है मुस्लिम लीग के कोई भी तमिलनाडु में और केरला में हुकूमत कायम नहीं कर सकती। उस तर्ज पे ये काम कर रही है। तेलंगाना में भी आने वाले वक्त में उसी तर्ज पे काम करेगी। तेलुगु में ఈరోజు నల్గొండకు విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ షకీల్ గారికి, అలాగే రాష్ట్ర కమిటీకి, నల్గొండ జిల్లా కమిటీ తరఫు నుండి ఇక్కడ ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ మొహమ్మద్ ఫజల్ గారికి, మరియు ట్రెజరర్ అబ్దుల్ ముఖీద్ గారికి, మరియు టౌన్ ప్రెసిడెంట్ జావేద్ గారికి, మరియు టౌన్ జనరల్ సెక్రటరీ జహాంగీర్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తెలియజేసుకునేది ఏంటంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అనేది కేరళ, తమిళనాడులో ఏ విధంగా అయితే అక్కడ ఉన్న గవర్నమెంట్తో పనిచేస్తుందో, అక్కడ జరిగే అభివృద్ధి ఎలా ఉందో అలాంటి రోల్ మోడల్ విద్య, ఉపాధి, ఆరోగ్యం అనే అంశాల మీద అక్కడ ఎట్లయితే అవినీతి జీరో టాలరెన్స్ ఉందో, అవినీతి లేని సమాజాన్ని స్థాపించడం కోసం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పనిచేస్తుందని, తెలంగాణలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మైనార్టీలు అత్యంత దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారు. ఇక్కడ విద్య అనేది అందరినీ ద్రాక్ష అయింది ముస్లింలకి. అలాగే ఉపాధి అనేది చెప్పనవసరమే లేదు. పనిచేసుకునే చిన్న చిన్న పనులు చేసుకునే వారికి కూడా ఈరోజు వాళ్ళు తినడానికి తిండి లేక, నెలసరి జీతాలు సరిగా లేక ప్రతి దాంట్లో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి మైనార్టీలకి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తరఫు నుండి మేము పూర్తి సహకారం అందించి ప్రభుత్వంతో వారి ఏవైతే ఉపాధి అవకాశాల కోసం కానివ్వండి, ఇండ్లు లేని వారికి ఇండ్ల కోసం కానివ్వండి, విద్య కోసం మరియు ఆరోగ్యం కోసం, ప్రతి దానికోసం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనేది కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే రానున్న ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రతి ఎన్నికల్లో స్వచ్ఛందంగా మేము మా పార్టీ నుండి అభ్యర్థులను నిలుపుతామని, మా అభ్యర్థుల గెలుపుకి కృషి చేసి తెలంగాణలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ గుర్తింపును చాటుతామని సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే నల్గొండలో కూడా మేము రానున్న రోజుల్లో చాలామంది పార్టీలో చేర్చుకొని మా ఏవైతే వింగ్స్ ఉన్నాయో, యూత్ వింగ్ ఉంది, స్టూడెంట్స్ వింగ్ ఉంది, ఉమెన్స్ వింగ్ ఉంది, మరియు
ట్రేడ్ యూనియన్ ఉంది, ఎస్టీయూ స్వాతంత్ర ట్రేడ్ యూనియన్, ప్రతి ఒక్క యూనియన్లను పూర్తిగా మేము దాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం.